ఫ్రెండ్స్ ఓవర్ హియర్, మా ఫెటర్నిటీ బిల్డర్ ఫెటర్నిటీకి సంబంధించిన మీ అందరికీ ద ఫ్రెండ్స్, TV9 దశాబ్ద కాలంగా అంటే గత 10 సంవత్సరాలుగా మనందరికీ ఒక ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళు ఒక సెక్టర్కు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే మేబీ ద కమర్షియల్స్ని పక్కన పెట్టేస్తే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేయడం అనేది నిజంగా వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ TV9 ఫర్ అ లాంగ్ డే ఫ్రమ్ ద డే వన్. హియర్ I just wanted to take an opportunity to, నాకు అనిపిస్తుంది యాజ్ కొన్ని దశాబ్దాల కాలంగా నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను. నాకు ఏమనిపిస్తుందంటే ఎప్పటికప్పుడు మార్కెట్, మీడియా, ఇంకొక దాని గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ యాజ్ ఎ క్యాప్టెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ మనం ఏం చేస్తాము, మనం ఏం డ్రైవ్ చేయాలి, ఎలా చేయాలి, నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మన లోపల కూడా ఒక బాధ్యత ఉంటుంది. డ్రైవ్ చేయాల్సినటువంటి కర్తవ్యం కూడా మన మీద ఉంది. హైదరాబాద్ యాజ్ ఇట్ ఈజ్ వరల్డ్లో అంటే మనం హైదరాబాద్లో ఉండి మనం గ్లోబల్ సిటీ, వరల్డ్ సిటీ అని మనం అనుకుంటాం, బట్ ఆల్ సెట్ ఫర్ టేక్ ఆఫ్ నౌ. ఇప్పుడు చూస్తున్న హైదరాబాద్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ చూస్తున్న హైదరాబాద్కు ఈ రోజుకు తీసుకుంటే ఇంకా నెక్స్ట్ ఒక 5 to 10 ఇయర్స్ మనం చూస్తే హైదరాబాద్ అసలు ఏ రకంగా కూడా మనం పోల్చుకోలేని విధంగా అంత అద్భుతంగా ఉండబోతుంది. అది మనం చాలాసార్లు మనం దాన్ని విజువలైజ్ చేసుకోవడంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీరు ఆలోచించుకోండి ఒక్కసారి, హైదరాబాద్ మిగతా సిటీస్ తోటి కంపేర్ చేసినప్పుడు ఆల్ 360 degreesలో మన గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి. అది ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ కానివ్వండి, లేదా బయోటెక్స్ కనిపించినటువంటి కరీంనగర్ రూట్ తీసుకోండి, అండ్ ఇండస్ట్రియల్గా గ్రోత్ వస్తున్నటువంటి విజయవాడ హైవే తీసుకోండి, టెక్ ఉన్నటువంటి వెబ్సైట్ తీసుకోండి, ఆల్మోస్ట్ 33,000 crores తోటి వస్తున్నటువంటి 2 మెట్రో కారిడార్స్ను ఎంతవరకు మనం దాన్ని తీసుకెళ్తున్నాం. 60,000 crores పెట్టినటువంటి GCC అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ను ఎంతవరకు మనం డైజెస్ట్ చేసి మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. ద బ్యూటిఫుల్ అంటే ఇండియాలో ఎక్కడ తీసుకున్నా కూడా ఒకటే ఉన్నటువంటి లైన్ ఉన్నటువంటి బుల్లెట్ ట్రైన్స్ది మన దగ్గర నుండి ఆల్మోస్ట్ 3 లైన్స్ వెళ్ళబోతున్నాయి. అది ఎంతవరకు మనం డైజెస్ట్ చేసుకొని లేదా మనం దాన్ని ఇంటర్లైజ్ చేసుకొని మనం తీసుకెళ్ళగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి 1.25 అంటే 1,25,00,000 పాపులేషన్ బై 2032 కల్లా ఆల్మోస్ట్ 1.5 crores నుండి 1.6 crores మనకు పాపులేషన్ వస్తుంది. అంటే ఎంత మైగ్రేషన్ వచ్చినప్పుడు ఎంత పొటెన్షియాలిటీ మనకు ఉందని మనం ఎంతవరకు విజువలైజ్ చేసుకోగలుగుతున్నాం. సో ఇది ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి వాటి మీద ఉంటుంది. అది ఆ పాపులేషన్ మైగ్రేట్ అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ నుండి, అన్ని స్టేట్స్ నుంచి మనకు వస్తున్నప్పుడు అది మనకి రియల్ ఎస్టేట్ మీద మనకి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. మనం రేటు తగ్గుతుందేమో, రేట్ తక్కువ ఉందట కదా, రేట్ పెరగట్లేదట కదా, దీన్ని ఎందుకు మనం అడ్రస్ చేయలేకపోతున్నాం. యాక్చువల్గా అందరికీ తెలుసు, మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. లాస్ట్ 6 months రేట్ ఇప్పుడు లేదు. అంటే టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం కమ్యూనికేట్ చేయగలగాలి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ క్లయింట్, ఇది మీరు చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ రాదు. మనం ఎప్పుడు మన చరిత్ర మనమే చెప్పుకుంటాం, ఎవరి ఎగ్జాంపుల్ అవసరం లేదు, నాకు అప్పుడు అలా చెప్పినప్పుడు తీసుకోలేదు అనేది. అండ్ హియర్ ఇన్ TV9 ఎక్స్పోలో ఇట్స్ నాట్ అన్ ఏమంటారు ప్రాపర్టీ షో కాదు ఇది, ఇట్స్ అన్ ఎక్స్పో అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ను, ఎక్స్పోజర్ను పెట్టుకున్నటువంటి మన ప్రాపర్టీస్ని చూపించుకోవడానికి. ఇక్కడ బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళినా మనం ఒక్కడమే కూర్చోవాలి. యూ కెన్ సిట్ హియర్. ఈ ప్రాపర్టీలో మీకు రైట్ డెసిషన్, బడ్జెట్ కానీ మీకు ఉన్నటువంటి లొకేషన్స్ని కానీ తీసుకొని చక్కగా రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. రేరా అప్రూవల్ లేకపోతే మీరు కొనకూడదు. అండ్ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ని చూడకుండా మీరు ఎప్పుడు కొనకూడదు. అండ్ ఈ 2 చాలా క్రెడిబుల్ పాయింట్స్ ఇక్కడ. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్, అంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇండియాస్ మేజర్ ఎకనామిక్ కాంట్రిబ్యూటర్ కాబోతుంది. అండ్ ఆల్సో రిక్వెస్ట్ ద గవర్నమెంట్, సార్ మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీని అండ్ ఆ గ్రోత్ను ఎప్పుడు కంటిన్యూస్గా మీలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే అది ఆ పబ్లిక్ కామన్ మ్యాన్కు అది రీచ్ కాగలుగుతుంది. అండ్ డెసిషన్ మేకింగ్ డిలే చేయడం కాదు, ఎవ్రీ మంత్ హైదరాబాద్లో రావాల్సినటువంటి ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలి. అండ్ డెసిషన్ లేట్ అవ్వడం వల్ల 15 ఏళ్ళు పెట్టుకోవాల్సినటువంటి EMIస్ను వాళ్ళు 20 years పెట్టుకోవాల్సి వస్తుంది. 2,000 square feet కొనాల్సిన వాళ్ళు 1,500 తోటి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ఈ రేట్ ఎస్కలేషన్స్. బట్ ఎక్కడో దాన్ని కొంచెం అర్థం చేసుకోవడంలో ఎక్కడో ఒక చిన్న గ్యాప్ వచ్చేస్తుంది అక్కడ. సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ అండ్ మినిస్టర్ గారు వెరీ డైనమిక్ అండ్ వెరీ అంటే హీఈస్
కనెక్టెడ్. ఇప్పుడు కూడా చూసాను, జనరల్గా ఎవరైనా వస్తే ఒక 5 minutes అలా వచ్చి వెళ్తారు. బట్ హీ ట్రై టు అండర్స్టాండ్, అంటే తను ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్స్ దాన్ని అర్థం చేసుకోవడం, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎన్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఐ నో హిమ్ పర్సనలీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఐ ఫర్ డీటెయిలింగ్, అంటే స్మాలెస్ట్ థింగ్ మీద కూడా తన డీటెయిలింగ్ వెళ్తుంది. అండ్ చాలా కామ్గా దాన్ని డైజెస్ట్ చేసుకొని అర్థం చేసుకొని రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప ఇంటలెక్చువల్.